హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బయట ప్రపంచంతో సంబంధాలను ఏర్పరచుకొని క్లిష్టమైన సాంఘిక జీవితానికి పునాది ఏర్పరచుకోవటము ఈ దశలో ముఖ్య అంశము అనేసి వచ్చారు. ఆప్షన్స్ శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, పాఠశాల దశ అనేసి వచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పూర్వ బాల్య దశలో అండి. మనకు శైశవ దశలో వచ్చేసి మనకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఓన్లీ ఇంట్లో మాత్రమే ఉంటారు. స్టార్టింగ్ వీళ్ళు బయట ప్రపంచంతో ఏ దశలో మనకు సంబంధాలను ఏర్పరచుకుంటారంటే పూర్వ బాల్య దశలోనే మనకు జరుగుతుందన్నమాట. సో కాబట్టి పూర్వ బాల్య దశలో బయట ప్రపంచంతో సంబంధాలను ఏర్పరచుకొని క్లిష్టమైన సాంఘిక జీవితాన్ని పునాది ఏర్పరచుకోవడం ఈ దశలో వచ్చేసి ముఖ్య ఉద్దేశం అంటే మనకు పూర్వ బాల్య దశలోనండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మోటివేషన్ అనే ఇంగ్లీష్ పదం వచ్చేసి మనకు మోవర్ అనే గ్రీకు పదం నుంచి ఏర్పడింది. మోవర్ అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ మనకు తన్యత, ఉత్సుకత, చలనము, ప్రేరణ అనేసి ఇచ్చారు. మనకు ఈ మోటివేషన్ అనే ఇంగ్లీష్ పదం వచ్చేసి మోషన్ అనే దాని నుంచి వచ్చిందండి. సో మోషన్ అంటే మనకి ఏంటండి, చలనము. సో ఇక్కడ మోవర్ అంటే మనకు అర్థం ఏంటి అంటే చలనం అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎవరైతే టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వచ్చేసి మన ఛానల్లో కంటెంట్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయండి, అప్లోడ్ చేశాము. తెలుగు, ఇంగ్లీషు, సైన్సు, సోషలు, ఇలా ప్రతి ఒక్క సబ్జెక్టుకి సంబంధించి ప్రాక్టీస్ బిట్లు అయితే ఉన్నాయండి. సో ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ప్రాక్టీస్ అయితే చేయండి. అలాగే మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ ఒక్క వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. వ్యక్తిగత జవాబుదారీతనము ఈ రకమైన అభ్యాసనంలో కనిపిస్తుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది భాగస్వామ్య అభ్యాసనము, పరిశీలన అభ్యాసనము, అలాగే సహకార అభ్యాసనము, నిబంధన అభ్యాసనము అనేసి ఇచ్చారు. వ్యక్తిగత జవాబుదారీతనం అనేది మనకు ఏ రకమైన అభ్యాసనంలో ఉంటుందండి, సహకార అభ్యాసనంలో మాత్రమే ఉంటుంది. సో మనకు ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది అనేసి ఇచ్చారండి. దీంట్లో మనకు ప్రతిస్పందించడము, విలువ కట్టడము, గ్రహించడము, శీల స్థాపన అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు భావావేశ రంగానికి సంబంధించినవే. కాకపోతే వీటిల్లో మనకు అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది అంటే శీల స్థాపనం అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, మంత్రణకుని సహాయంతో సహాయార్థి తనకు తానుగా తన సమస్యను విశ్లేషించుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనే మంత్రణం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ నిర్దేశిక మంత్రణము, అనిర్దేశిక మంత్రణము, శ్రేష్టాగ్రహణ మంత్రణము, వ్యక్తిగత మంత్రణం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నిర్దేశిత మంత్రణంలో అంటే మనకు మంత్రకుడు క్రియాశీలక పాత్ర పోషించేసి అతను చెప్పినవి మాత్రమే, అంటే మనకు కావాల్సినటువంటి సలహాలన్నీ కూడా మనకు అక్కడ మంత్రకుడే ఇవ్వడం జరుగుతుందండి నిర్దేశిక మంత్రణంలో. అనిర్దేశిక మంత్రణం మనకు ఏం జరుగుతుందంటే ఇక్కడ మంత్రకుడు తక్కువ పాత్ర పోషించడం జరుగుతుంది. ఎక్కువగా అక్కడ వచ్చినటువంటి సహాయార్థి ఎక్కువ అంటే తన యొక్క భావాలను చెప్పుకునేటటువంటి స్వేచ్ఛ కూడా మనకు అనిర్దేశిక మంత్రణంలో ఉంటుందండి. సో ప్రతి ఒక్కటి కూడా మనము మంత్రకునికి అన్నీ చెప్తాము. చెప్పేసిన తర్వాత అతను మనకు కొన్ని సలహాలను అయితే సూచించడం జరుగుతుందండి. సో ఆ సలహాలలో మనకు ఏదైతే మన సమస్య అనేది తొందరగా తీరుతుంది అనేటటువంటి దాన్ని తీసుకొని మనం ఆ సలహాను పాటించడం అనేసి జరుగుతుందన్నమాట. సో కాబట్టి అతను సలహాలు మాత్రమే ఇస్తాడు. ఆ సలహాలను ఉపయోగించుకొని మన సమస్యలను మనమైతే విశ్లేషించుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఏ మంత్రణం అవుతుందండి, ఇది అనిర్దేశిక మంత్రణం అవుతుందండి. నిర్దేశిక మంత్రణంలో వచ్చేసి మంత్రకుడు మాత్రమే సలహాలు ఇస్తాడు.
అతని దృష్టిలోనే మనకు సమస్య అనేది సాల్వ్ అవుతుంది అనమాట. మన ప్రమేయం ఏమీ ఉండదు. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమిచ్చారు, మంత్రకుని సహాయంతో సహాయార్థి తనకు తానుగా అంటే వచ్చినటువంటి సహాయార్థి తనకు తానుగా విశ్లేషించుకొని సమస్యను పరిష్కారం చేసుకోవడం జరుగుతుందండి. సో ఆ మంత్రణం ఏది అంటే అనిర్దేశిక మంత్రణము. నెక్స్ట్ మనకు శ్రేష్ఠగ్రహణ మంత్రణం అనేసి ఇచ్చారు కదా. దీంట్లో ఏంటంటే మనకు సందర్భాన్ని బట్టి వాళ్ళు నిర్దేశక మంత్రణం కానీ అనిర్దేశక మంత్రణం కానీ సూచించడం అయితే జరుగుతుందన్నమాట. వ్యక్తిగత మంత్రణం అనేది ఏం లేదండి. నెక్స్ట్ సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, అనిర్దేశిక మంత్రణం అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ ఇది మనకు స్వతంత్ర చరము, పరతంత్ర చరము, జోక్య చరము, ప్రయోగ చరము అనేసి ఇచ్చారు. ప్రయోక్త ఆధీనంలో ఉండేది ఏది అంటే స్వతంత్ర చరం అండి. ఇక్కడ పరతంత్ర చరం అంటే ఏదంటే స్వతంత్ర చరం యొక్క ఆధీనంలో జరిగేదాన్ని మనము పరతంత్ర చరం అనేసి చెప్తాము. జోక్య చరం అంటే ఈ స్వతంత్ర చరానికి అలాగే పరతంత్ర చరానికి మధ్యలో వచ్చి సమస్యలను ఏర్పడేలా చేసేదాన్నే జోక్య చరం అనేసి చెప్తాము. ఇక్కడ ప్రయోక్త ఆధీనంలో ఉండేది ఏంటి, స్వతంత్ర చరము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రయోగ చరం అనే వర్డే లేదండి. నెక్స్ట్, కొన్నిసార్లు పాత విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి దోహదం చేస్తాయి. దీనికి గల కారణం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ అభ్యాసన బదలాయింపు, పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము, అలాగే పిగ్మేలియన్ ఫలితము అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, కొన్నిసార్లు పాత విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి దోహదం చేస్తాయి అంటే మనకు అభ్యాసన అనేది బదలాయింపు జరుగుతుంది. సో దీనికి కారణం ఏంటండి, అభ్యాసన బదలాయింపు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవటం అనేది అతని యొక్క అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ మానసిక వికాసమా, ఉద్వేగ వికాసమా, నైతిక వికాసమా, సాంఘిక వికాసమా అనేసి అడుగుతున్నారండి. సో ఇది మనకు ఏ వికాసానికి సంబంధించిందండి, నైతిక వికాసానికి సంబంధించింది. ఇక్కడ వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవటం అంటే మంచి మోరల్ వాల్యూస్ను కలిగి సమాజంలో ఎలా ఉండాలి అనేటటువంటి దాన్ని అతను నేర్చుకుంటూ ఉన్నాడు. సో అది మనకు దేనికి సంబంధించింది, నైతిక వికాసానికి అంటే విలువలకు సంబంధించిందండి. సో మానసిక వికాసం కాదు, ఉద్వేగం కాదు, సాంఘిక వికాసం కూడా కాదు. సాంఘిక వికాసం అంటే సోషల్ డెవలప్మెంట్ అనమాట. సో దీంట్లో ఎటువంటి సోషల్ డెవలప్మెంట్ కూడా లేదు కదా. సో మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, స్మృతి ప్రక్రియ జరిగే క్రమం ఏది అనేసి ఇచ్చారండి. మనకు స్మృతి ప్రక్రియలో ఫస్ట్ ఎన్కోడింగ్ జరుగుతుంది, అంటే మనం చదివేది ఒక రకంగా గుర్తుపెట్టుకుంటుంది. తర్వాత ధారణ చేయడం వల్ల అది బాగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ గుర్తుండిపోయిన దాన్ని మనము జ్ఞప్తికి అయితే తెచ్చుకుంటామన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఎన్కోడింగ్ అంటే మనం ఫస్ట్ ఏదైతే చదువుతామో అది ఫిక్స్ అవుతుందండి. ధారణ అంటే మనం చదివే కొద్దీ అది మనకు బాగా గుర్తుండిపోయేలా చేస్తుంది. గుర్తుండిపోయిన దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తాము, జ్ఞప్తికి తెచ్చుకుంటాము. సో 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, లత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ప్రయోగం అయితే చేస్తుంది. ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్భరణం ఇస్తున్నాడనమాట. ఇక్కడ ఉన్న పునర్భరణ రకం నియమం ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు స్థిర నిష్పత్తి పునర్భరణ నియమము, స్థిర కాల వ్యవధి పునర్భరణ నియమము, నిరంతర పునర్భరణ నియమము, చరశీల పునర్భరణ నియమము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు స్థిర నిష్పత్తి పునర్భరణ నియమము అంటే మనకు దీంట్లో ఫిక్స్డ్ క్వశ్చన్స్కు ఒక్కసారి మాత్రమే పునర్భరణం ఇవ్వడం జరుగుతుంది. స్థిర నిష్పత్తి పునర్భరణ అంటే మనకు ఒకసారి మాత్రమే పునర్బలనం అయితే ఇస్తారండి. నెక్స్ట్, స్థిర కాల వ్యవధి పునర్బలనం అంటే మనకు ఒక టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకేమి ఇచ్చారు, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, 5 నిమిషాలకు ఒకసారి అనేసి అనుకుందాం. నెక్స్ట్, నిరంతర పునర్భరణం అంటే మనకు ఏమొస్తుందండి,
అభ్యాసనం జరిగేటప్పుడు, అలాగే ప్రతి ఒక్క సరి అయిన సమాధానం ఇచ్చినప్పుడు, నెక్స్ట్ ప్రతి ఒక్క పాయింట్కి కూడా వీళ్ళకు నిరంతరం పునర్భరణం అయితే ఇవ్వడం జరుగుతుంది. నిరంతరం ఇస్తారండి, ప్రతి ఒక్క క్వశ్చన్కు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చరశీల పునర్భరణం అంటే ఈ రకమైన పునర్భరణం ఎలా ఉంటుందంటే అస్థిర కాల వ్యవధిలో అస్థిర ప్రతిస్పందనల కంటే దీంట్లో టైం ఫ్రేమ్ వచ్చేసి ఇష్టం వచ్చినప్పుడు అంటే 1 నిమిషానికి ఇవ్వచ్చు, లేకపోతే 10 నిమిషాలకి ఇవ్వచ్చు, లేకపోతే అసలు ఇవ్వకుండా ఉండొచ్చు. అలా ఇష్టం వచ్చినప్పుడు పునర్భరణం ఇస్తూ ఉంటే దాన్ని చరశీల పునర్భరణ నియమము అనేసి చెప్తామండి. సో మీకు అర్థమైంది కదా. సో దీంట్లో మనకు ఏమి ఇచ్చాడు క్వశ్చన్, ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి 5 నిమిషాలకు అంటే ఫస్ట్ ఒకసారి 5 నిమిషాలకు ఇచ్చాడు, మళ్ళీ 5 నిమిషాలకు ఇస్తూనే ఉన్నాడనమాట పునర్భరణం. సో దాన్ని ఏమంటాము, స్థిరకాల వ్యవధి పునర్భరణము అనేసి చెప్తామండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తర్వాత చేతి వేళ్ళతో వస్తువును పట్టుకోగలగడంలో వికాస సూత్రం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది వికాసం ఒక పరస్పర చర్య, ఆప్షన్ 2 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, ఆప్షన్ 3 వికాసం సంచితమైనది, ఆప్షన్ 4 వచ్చేసి మనకు వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 4. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మొదట చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్ళతో వస్తువును పట్టుకోగలగడం అనేది మనకు ఎలా ఉంటుంది, సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా మనకు వికాసం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, మానసిక అఘాతము మరియు శారీరక అఘాతం వల్ల ఏర్పడే అపసామాన్య విస్మృతి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అమ్నీషియా, ఫ్యూగు, డెజావు, దమనము అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు శారీరక అఘాతం వల్ల కానీ మానసిక అఘాతం వల్ల కానీ అంటే యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అటువంటి వాటి వల్ల మనకు ఏమైనా మనం మర్చిపోతే దాన్ని ఏమంటామండి, అమ్నీషియా అనేసి పిలుస్తాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన మార్కుల శాతం ఎంత అనేసి ఇచ్చారండి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షలకు మనకు ఎంత అండి, 40% అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రమీణ అస్తిత్వం అనే పద్ధతిని దీనికి ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రతిభావంతులను సమృద్ధిపరచడానికి, ఆప్షన్ 2 పాక్షిక దృష్టిలోపం గల వారిని చదివేలా చేయడానికి, ఆప్షన్ 3 మానసిక బుద్ధి మాంద్యుల ప్రవర్తనను అభివృద్ధి చేయడానికి, చెవిటి మూగవారి సంజ్ఞా భాష ద్వారా వ్యక్తీకరణ చేయగలిగేలా చేయడానికి అనేసి ఇచ్చారండి. క్రమీణ అస్తిత్వం అనేది మనకు దేనికి ఉపయోగిస్తారు అంటే మానసిక బుద్ధిమాంద్యుల కోసం అండి. మానసిక బుద్ధిమాంద్యుల యొక్క ప్రవర్తనను అభివృద్ధి పరచడానికి మనకు క్రమేణ అస్తిత్వం అంటే ఫ్యాడింగ్ అనేటటువంటి మెథడ్ని అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ఎలిమెంటరీ విద్యనందలి తరగతులు ఎన్ని అనేసి ఇచ్చారండి. మనకు 2009 ప్రకారము ఎలిమెంటరీ విద్య అంటే ఏ క్లాసులు వస్తాయండి, 1 నుంచి 8వ తరగతి వరకు మనకు ఎలిమెంటరీ విద్యగా చెప్పడం జరుగుతుంది. వ్యక్తి వికాసం పైన ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది మతాచారాలు, ఆహారము, వ్యక్తి పెరిగే వాతావరణము, వసతి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, సాంఘిక సాంస్కృతిక కారకాలు అనేసి ఇచ్చారు. సో అవి ఏమవుతాయి, మతాచారాలు అవుతాయండి. సో ఆప్షన్ 1 ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది అభ్యాసాన్ని ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది అంతర్గత సామర్థ్యాలు, వయస్సు, లింగభేదము, ఆరోగ్యము అనేసి ఇచ్చారు. అభ్యాసనాన్ని ప్రభావితం చేసేది, అలాగే అదేంటిది, అభ్యాసకుని యొక్క మానసిక అంశం అంటున్నారు. మానసిక అంశం కింద మనకు ఏమొస్తాయండి, అంతర్గత సామర్థ్యాలు మానసిక అంశం కిందకి వస్తాయి.
ఈ వయసు, లింగ భేదము, ఆరోగ్యం ఇవన్నీ శారీరకానికి సంబంధించినవండి. నెక్స్ట్, కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది అనేసి అడిగారు. సో మీకు అందరికీ తెలిసిందే కదా, కార్ల్ రోజర్స్ మనకు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి? అనుభవపూర్వక అభ్యాసన సిద్ధాంతం అండి. అనుభవపూర్వక అభ్యాసన సిద్ధాంతము. నెక్స్ట్ వచ్చేసి, ఒక వ్యక్తి కుక్కకు బిస్కెట్లు ఇచ్చే ముందు బిస్కెట్ల పెట్టెను గలగరించే శబ్దం వచ్చేలా అటు ఇటు కదపడం వాడాడు. తర్వాత కొద్ది కాలానికి బిస్కెట్ బాక్సును గలగరించగానే కుక్క లాలాజలాన్ని స్రవించడం మొదలుపెట్టింది. ఇక్కడ పెట్టెను గలగరించడం అనేది ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఆప్షన్స్ మనకి ఏమిచ్చారు? నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన, అలాగే నిర్నిబంధిత ఉద్దీపన అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు పెట్టె అనేది ఏమవుతుందండి? కండిషనల్ స్టిమ్యులస్ అవుతుంది. కండిషనల్ స్టిమ్యులస్ అంటే నిబంధిత ఉద్దీపన. మనకు గంట కానీ లేకపోతే పెట్టె కానీ ఇలా మనకు పావులో సంబంధించి గంట అనేది మనకు ఎప్పుడైనా సరే అది కండిషనల్ స్టిమ్యులస్ అవుతుందండి, నిబంధిత ఉద్దీపనే అవుతుంది. గంట అనేది ఏది అని మనల్ని క్వశ్చన్ చాలాసార్లు అడుగుతున్నారు. ఆ గంట అంటే ఏది అంటే నిబంధిత ఉద్దీపన అవుతుంది. సో మనం ఆహారం అనుకోండి, ఆహారం వచ్చేసి మనకు అన్కండిషనల్ స్టిమ్యులస్ కింద వస్తుంది. అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటే ఏంటండి? నిర్నిబంధిత ఉద్దీపన. ఆహారం వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 2 అండి. ఆహారం వచ్చేసి మనకు నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మనకు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు వచ్చేసి గంట అంటే నిబంధిత ఉద్దీపన అండి, ఆహారము అంటే నిర్నిబంధిత ఉద్దీపన. అలాగే మనకు లాలాజలం ఏంటి అనేసి అడుగుతున్నారు అనుకోండి, లాలాజలం కూడా మనకు దేనికి సంబంధించింది? అన్కండిషనల్ రెస్పాన్స్ అండి. సో నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ అమూర్త ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ అనేసి ఇచ్చారు కదా. మనకు వస్తు స్థిరత్వ భావన అనేది ఇంద్రియ చాలక దశలో ఉంటుందండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వ్యక్తిగత అభ్యాసనంలోని ఒక రకం అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ప్రాజెక్టు పని, మేధోమదనము, సెమినార్లు, కంప్యూటర్ ఆధారిత అభ్యాసనం ఇవన్నీ కూడా ఇచ్చారు. సో వ్యక్తిగత అభ్యాసనం ఏమవుతుందండి? కంప్యూటర్ ఆధారిత అభ్యాసనం అవుతుంది. మనకు ప్రాజెక్టు పని, మేధోమదనం, సెమినార్లు ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ ప్రాజెక్ట్ దానికి సంబంధించి ఉంటాయి. ఒక వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తికి సంబంధించి అభ్యాసనం రకం ఏమవుతుంది? కంప్యూటర్ ఆధారిత అభ్యాసనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారము 6 నుంచి 12 సంవత్సరాల వయసు గల పిల్లలకు సరియైన శిక్షణ, తగిన విద్య మరియు మంచి ఆదర్శాలను అందించడం వల్ల వారిలో పెంపొందించే లక్షణం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ శ్రమశీలత, చొరవ, గుర్తింపు, నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి అనేసి ఇచ్చారు. మనకు 6 నుంచి 12 సంవత్సరాలు అంటే ఇది వచ్చేసి మనకు పాఠశాల దశ అండి. పాఠశాల దశలో ఉండేటటువంటి లక్షణము మనకు ఏమవుతుందండి? శ్రమశీలత మరియు నూన్యత అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడం అనే రక్షణ తంత్రం ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ తదాత్మీకరణము, ప్రక్షేపణము, విస్థాపనము, ప్రతిగమనము అనేసి ఇచ్చారు. తదాత్మీకరణం అంటే ఏంటంటే ఇతరులలో మనల్ని చూసుకొని సంతృప్తి చెందడం. అంటే మనకు ఐఏఎస్ అవ్వాలని ఉంది, కాకపోతే మనం అవ్వలేదు, వేరే వాళ్ళు అయి ఉంటారు కదా, వాళ్ళల్లో మనల్ని చూసుకుంటూ ఒక సంతృప్తి పడ్డాన్ని తదాత్మీకరణం అంటాం. నెక్స్ట్ ప్రక్షేపణం అండి. ప్రక్షేపణం అంటే ఏంటంటే వ్యక్తి తప్పులు అంటే మనం చేసిన తప్పులకు ఇతరులను బాధ్యులను చేస్తే దాన్ని ప్రక్షేపణం అంటాం. సో ఇక్కడ మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఏమవుతుంది? ప్రక్షేపణం అవుతుంది. విస్థాపనం అంటే ఏంటండి? ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తే దాన్ని విస్థాపనం అంటాం. ప్రతిగమనం అంటే చిన్నపిల్లల్లాగా ప్రవర్తించి ఏడవటాన్ని ప్రతిగమనం అనేసి చెప్తాము. నెక్స్ట్
సాంఘిక అభ్యాసనాన్ని ఇలా కూడా పిలుస్తారు అనేసి ఇచ్చానండి. సో సాంఘిక అభ్యాసనాన్ని ఏమని పిలుస్తాం మనము? అనుకరణ ద్వారా అభ్యాసనం అనేసి కూడా పిలుస్తామండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కొన్ని అభ్యాసన సిద్ధాంతాలకు వచ్చేసి మనకు 2-3 పేర్లు కూడా ఉన్నాయండి, అవి కంపల్సరీగా నేర్చుకోండి. నెక్స్ట్, పిల్లల ప్రవర్తన వారు పొందే బహుమతులచే నిర్దేశించబడే నైతిక వికాస దశ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్: అధికారము, సాంఘిక క్రమ నిర్వహణ నీతి, మంచు బాలుడి నీతి, విధేయత, శిక్ష ఓరియంటేషను, సహజ సంతోష అనుకరణ, సాధనోపయోగ ఓరియంటేషన్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 అవుతుందన్నమాట. సహజ సంతోష అనుకరణ, సాధనోపయోగ ఓరియంటేషన్. ఇక్కడ మనకు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఉండేటటువంటి పూర్వ సాంప్రదాయక స్థితిలో రెండవ స్థాయి అండి. రెండవ స్థాయి ఉంది కదా మనకు, దాంట్లో వచ్చేసి బహుమానము, సహజ సంతోషం అనుకరణ, అంటే బహుమానాల కోసము, బహుమతుల కోసమే వాళ్ళు నీతి నియమాలను పాటించడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్, క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ప్రయోగ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, నెక్స్ట్ కృత్యధార పద్ధతి అనేసి ఇచ్చారు, ప్రాజెక్ట్ పద్ధతి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ప్రయోగ పద్ధతి కానివ్వండి, కృత్యధార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ఇవన్నీ కూడా మనకు అన్ని ప్రయోగాలు చేసుకునేటటువంటి పద్ధతి, ప్రాజెక్ట్ మెథడ్కి సంబంధించింది. సో భిన్నమైనది ఏదంటే ఉపన్యాస పద్ధతి అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్వీయ నేర్పరులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏది అనేసి ఇచ్చారండి. మనకు ఆప్షన్స్: వ్యక్తంతర ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 4 వచ్చేసి శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. సో స్వీయ నేర్పరులు అండి, స్వీయ నేర్పరులకు ఉండేటటువంటి ప్రజ్ఞ ఏంటండి? మనకు వ్యక్త్యంతర ప్రజ్ఞ అనేది ఉంటుందండి. వ్యక్తంతర్గత ప్రజ్ఞ అనేది స్వీయ నేర్పరులకు ఉంటుంది. స్వీయ నేర్పరులు అంటే వాళ్ళల్లో ఉండేటటువంటి సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళను స్వీయ నేర్పరులు అంటారు. సో అది మనకు ఏ ప్రజ్ఞకు సంబంధించిందంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞకు సంబంధించింది. ఒక విద్యా సంవత్సరంలో నెలవారీగా బోధించవలసిన పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకునే పథకం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: యూనిట్ పథకము, వార్షిక పథకము, పీరియడ్ పథకము, తరగతి గది పథకం అనేసి ఇచ్చారు. ఇక్కడ మీకు ఒక విద్యా సంవత్సరంలో నెలవారీగా బోధించుటకు, అంటే ఒక విద్యా సంవత్సరానికి సంబంధించి పథకం అయితే తయారు చేస్తూ ఉన్నారండి. సో అది ఏమవుతుంది మనకు? వార్షిక పథకం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు గల కారణం ఇది. సో మనకు పీయూష గ్రంథి ప్రధాన గ్రంథి అనుటకు కారణం ఏమవుతుందండి? ఇది ఇతర అంతఃస్రావి గ్రంథుల పనితీరును నియంత్రిస్తూ ఉంటుందండి, కాబట్టి ఇది మనకు ప్రధాన గ్రంథిగా పిలువబడుతుంది. నెక్స్ట్, ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలగడానికి మధ్య గల తేడాను ఇలా అంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది సామీప్య వికాస మండలము, ఆప్షన్ 2 సామాజిక స్కఫోల్డింగు, ఆప్షన్ 3 ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగు, ఆప్షన్ 4 జ్ఞాన నిర్మాణము అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇతరుల సహాయంతో అలాగే ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోవడానికి తేడాని ఏమంటామంటే సామీప్య వికాస మండలం అంటాము, అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేసి చెప్తామండి. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.